కల్లోకొచ్చింది. అమ్మో, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. ఎలాగైనా జాబ్ కొట్టాలి. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలి. ఎవ్వరు ఆపలేరు. చెప్పు మావయ్య. అరే నా బిడ్డకి మళ్ళీ ఏదో ఎగ్జామ్ ఉందంట్రా, హైదరాబాద్ వస్తుంది. మావయ్య, నాకు ఇంటర్వ్యూ ఉంది. అమ్మ వాళ్ళు కూడా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నీ ఇంటర్వ్యూ నువ్వు చూసుకో, దాని ఎగ్జామ్ అది రాసుకుంటుంది. ఎప్పుడు వస్తుంది మావయ్య? ఈ పాటికి వచ్చే అదిగో డోర్ బెల్ మోగించుడు. మా అమ్మాయి టైం పర్ఫెక్ట్ రా. నా టైమే బాగాలేదు. ఏంటి? ఏం లేదు, ఉంటాను. జాగ్రత్త. నీ కూతురు జాగ్రత్తగానే చూసుకుంటాలే. నేను చెప్పేది నువ్వు జాగ్రత్త అని. How are you, Baba? Catch. ఏం వెతుకుతున్నావే? ఆల్రెడీ నువ్వు నా లవ్ అని చెప్పాగా. ఏమో చెప్పలేం, ముఖబుద్ధి. నా జగత్తులో నేను. చెప్పండి, ఎందుకు వచ్చావే? నాకు అసలు ఈరోజు ఇంటర్వ్యూ కూడా ఉంది. నేను చూడాలనిపించింది, వచ్చేసాను. సరిగ్గా అమ్మా నాన్నలు ఏం టైంలో ఎలా వస్తావే? నిన్న రాత్రి అత్త కాల్ చేసింది, వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది. అయితే నేను నాన్నకు చెప్పేసా ఈరోజు నాకు ఎగ్జామ్ ఉందని. చూడు, నాకు 11 o'clock ఇంటర్వ్యూ ఓకే అయింది. నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే మంచిదే. నేను వచ్చింది సైలెంట్గా ఉండడానికి కాదు, నా బాలబాబుతో రొమాన్స్ చేయడానికి. చెప్పా రొమాన్స్ లేదు. వెల్ టీ బెటర్ రాబో. ఇదేంటి ఇంకా రావట్లేదు? టీ ఎక్కడా? టీ ఎక్కడా? అక్కడ. టీ పెట్టుకురావే అంటే ఆన్లైన్లో టీ ఆర్డర్ పెడతావా? హిహి. టీ ఎలా ఉంది బాలా? బాల ఏంటి? రెస్పెక్ట్ ఎక్కడా? లవ్లో రెస్పెక్ట్ ఏంటి బాలబావా? చాలా ఎక్కువైంది నీకు. నువ్వే చాలా తక్కువ చేస్తున్నావు. ఏయ్, నేను నీకు ముందే చెప్పా, నేను జాబ్ తెచ్చుకోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఆ తర్వాతే నువ్వు చెప్పిన ఎక్కువలన్నీ. ప్లీజ్ బావా, జాబ్ తెచ్చుకో. నాతో కూడా కాస్త. ఆపే, అక్కడితో ఆపే. దూరంగెళ్ళు. పో లోపలికి. నువ్వు
సోది. నువ్వు అలా చూడకే. నువ్వు చదువుకో, నన్ను ఎందుకు చూస్తున్నావు? నేను మగాన్ని. నువ్వు అలా చూస్తుంటే నాకేదో అవుతుంది. ప్లీజ్ ఏదో అంటే గోవిందా, ఈరోజు నా ఇంటర్వ్యూ గోవింద. ప్లీజ్. అవును, నీకు వంటచ్చా? కుమ్మేస్తా, 2 minutesలో వేసేస్తా. ఏంటి, మ్యాగీనా? నీకెలా తెలుసు? ఆ 2 నిమిషాలు అయ్యేది అదేగా. సరే, నేను తినిపిస్తా, నువ్వు చూస్తుండు. ఏంటి? నన్ను కాదు, ల్యాప్టాప్ చూస్తుండు. సర్లే, ఏదో తగలడు. బాలిగా నిన్నొకటి అడగనా? ముద్దుగా బావా అని పిలిచేదానివి, తర్వాత బాలబావుకి వచ్చావు, ఇప్పుడు బాలిగా అంటున్నావు. కొంచెమన్నా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదే. ప్రేమలో నో రెస్పెక్ట్, ఓన్లీ లవ్. టైం 9 అయిందే. 10కి నేను వెళ్ళాలి, 11కి ఇంటర్వ్యూ. ఈ 1 గంట వదిలేస్తే చాలా హ్యాపీగా ఉంటానే. వెళ్ళు. అవును, మర్చిపోయా, ఎగ్జామ్ ఎన్నింటికే? ఎగ్జామా తొక్క, నేను చూడాలనిపించింది వచ్చేసా. ఓసిని. సర్లే, చూసావు కదా, ఇంక డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఇప్పుడు నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, నువ్వు డిస్టర్బ్ కాకుండా చూసుకో. ఇదేం డిస్టర్బ్ చేస్తుంది? దీనికి అంత లేదులే. ఇదేంటి కత్తిలా ఉంది? డిస్టర్బ్ అయిపోతుంది. దీన్ని ఇలా చూస్తుంటే నా ఇంటర్వ్యూ దుబ్బెలా ఉంది ఈరోజు. అయ్యో బాబోయ్. అమ్మయ్య, వెళ్ళిపోయింది. నా పని హ్యాపీగా చేసుకోవచ్చు. ఏంట్రా బాబు, ఎంత హాట్గా ఉంది. అమ్మ, నా ఇంటర్వ్యూ. ఇది ఆపదు. ఇలాగ దాన్ని తిక్క కుదర్చాలి. ఆగవే, వస్తున్నా. ఏంటి బావా, మూడొస్తుందా? ముద్దిస్తావా? ఏ బావా, తలుపుతి. దీని గొడవ వదిలింది, నా పని చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఇంకా ఓయ్ బాలబావా,
బాలిక తలుపు తీ ప్లీజ్ బాబా ఓపెన్ చేయి ఛీ. నన్ను దూరం పెట్టావు కానీ నీ మనసులో ఉన్న నన్ను ఎలా దూరం చేస్తావు బావా 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 ఏ పిచ్చి, నేనంటే నీకెందుకు అంత పిచ్చి? హ్మ్? నీకోటి చెప్పను, నువ్వన్నా కూడా నాకు అంతే ప్రేమ. అందుకేగా ఈ జాబ్ ట్రైల్స్ ఇవన్నీ. త్వరగా జాబ్ తెచ్చుకుని ఇంటికి వచ్చి మావయ్యని అడుగుతా నేను నాకు ఇచ్చేయమని. అయినా నీకు ఒక విషయం అర్థం కావట్లేదు బావా. నువ్వు కన్నా అడగడం ఏంటి? ఈ మడతల పిల్ల ఆల్రెడీ నీదేగా. సరే మరి నేను ఇంటర్వ్యూకి వెళ్ళా హ్మ్. ఉండిపోనా? లేదు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. సరే నువ్వు వచ్చేలోపు లంచ్ ప్రిపేర్ చేయను. వద్దులే, నీకెందుకు శ్రమ, నేను తీసుకొచ్చేస్తాను. ఓకే. బావ అప్పుడు వచ్చేసాడా? హాయ్ హాయ్. బాలు లేడా? లేడు, ఏదో ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళాడు. తిను రుక్మిణి, నా కజిన్. ఓ హాయ్. హాయ్. లోపలికి రావచ్చా? కమ్. ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్. బాల ఎప్పుడొస్తాడు? బాల కాదు, బాల సుబ్రహ్మణ్యం. నాకు బాలని బాల అనే పిలవడం ఇష్టం. బాల కూడా నన్ను రుక్కు అని ప్రేమగా పిలుస్తాడు. రుక్కున తొక్కున. ఇన్ఫ్యాక్ట్ బాల అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం కూడా కాదు, పిచ్చి ప్రేమ. అసలు ప్రేమ కూడా కాదు, తనంటే నాకు ప్రాణం. హ్మ్. నీ పొందే నీ పొంద. అసలు తనని ఫస్ట్ టైం చూడగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్. ఏ ఫీలింగ్? నీకోటి తెలుసా, ఈ విషయం నేను ఇంకా బాలకు కూడా చెప్పలేదు. నువ్వు నా ఫ్రెండు అని ఫీల్ అయ్యాను కాబట్టి నేను నీతో మాత్రమే చెప్తున్నాను. నువ్వు ఫ్రెండువి కదా, ఎనిమివి. బాల బావ నీవాడు కాదు, నావాడు. ఇంకోసారి ప్రేమతో మా అన్నావనుకో టీకప్స్ సంపుతాం. హలో, యా. మీరు బాల వాళ్ళ మర్దలు కదా, ఎలాగైనా మీరే మా లవ్ మ్యాటర్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా ప్లీజ్. అవును సిస్టర్, పాపం రుక్మిణికి హెల్ప్ చేయండి. తను వాడిని చాలా లవ్ చేస్తుంది, ప్లీజ్. నేను వీళ్ళ లవ్కి హెల్ప్ చేయాలా? నా బాల బావ ఈ రుక్మిణిని లవ్ చేసేలా నేను చేయాలా? సరే చేసేదా, సింపుల్ చేసేదా. వాడికి ఎలాగో నువ్వు అంటే ఇష్టం లేదు. లాస్ట్ టైం చెప్పాడు కదా, ఈ మేనరకం పిల్లలు అవన్నీ ఒత్తి తిరేసాను సార్. అసలు వాడికి నిన్ను చేసుకోవడం ఇష్టం లేదేమో నాకు అనిపిస్తుంది. ఇంకా ఏమేమనిపిస్తుంది మీ అదే ఇద్దరికీ? అనిపిస్తుంది. సరే అలాగే కలిపేద్దాం. వేడి వేడిగా ఏమని తింటారా? లంచ్ ప్రిపేర్ చేసా. తెస్తా. ఏంటి నా బావ కావాలా నీకు? ఎప్పటి నుంచి నడుస్తుంది మ్యాటర్? సిస్టర్ ముందు ఆ కత్తి పక్కన పెట్టే, కాస్త నేను చెప్పేది ప్లీజ్. చాలు, అప్పటి నుంచి మీరిద్దరు చెప్పించాలు, నేను వినించాలి. ఒక్క నిమిషం. ఈ రోజు మీ ఇద్దరి నాలుకే కోసి. సిస్టర్ వదిలేను సిస్టర్, ఇంకెప్పుడు మీ జోలికి రాను సిస్టర్, ఈ జన్మలో మీ జోలికి రాను సిస్టర్. వద్దు సిస్టర్. సిస్టర్ సిస్టర్ రాగానే సిస్టర్ అలాగా. ఏరిలో ఏ ఇక్కడున్నారా?
ఉమ్. ఏమైంది అలా ఉన్నావు? నీ రుక్మిణి వచ్చింది. అవునా? ఎక్కడా? రుక్మిణి, ఏంటి ఈడు ఇంత ఎక్సైట్ అవుతున్నాడు రుక్మిణి అనగానే? రుక్కు, రుక్మిణి ఎక్కడే? ఎక్కడా? రుక్కున్నా ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? అదేమో నేను ప్రేమిస్తుందంట. నీకు కూడా అదంటే ఇష్టమా? నిజంగా ఇష్టమేనా? అవునా? అయితే ఏంటి ఇప్పుడు? మా ఇద్దరికి పెళ్లి చేస్తావా లేదా చచ్చిపోతావా? ఇవాని లవ్లో ఓడిపోతే చచ్చిపోయే టైప్ కాదు, అలా అని చంపే టైప్ కూడా కాదు. అసలు ప్రేమ అంటే ఏంటి? ఆనందం, హ్యాపీనెస్. నేను లవ్ చేస్తున్నా అంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకోవడమే కదా లవ్. నీకు ఆ రుక్కుతోనే హ్యాపీనెస్ అంటే నేను వెళ్ళిపోతా. బట్ వెళ్ళిపోయే ముందు ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? ఇప్పుడు ఇద్దరిని ప్రేమించి ఇద్దరిని పెళ్లి చేసుకుంటా. చంపేస్తా. వస్తే పిచ్చి మరదల్, ఈ బాలబావు నీవాడే, నీ సొంతం. నా ఇష్టం, ప్రేమ అన్నీ నువ్వే. నీ అల్లరిలో నీ ప్రేమను చూశాను, కానీ నీ కోపంలో కూడా నీ ప్రేమను చూద్దామని ఇలా ప్లాన్ చేశాను. తిరు నా ఫ్రెండ్, తన కజిన్ రుక్మిణి. తనే నాకు జాబ్ రిఫర్ చేసింది. నా మరదల పిల్లకి నేనంటే చాలా ఇష్టం. అంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని. సారీ, బాలికో ఫ్రెండ్స్ ఉన్నారు. బావా జాబ్ వచ్చింది, నెక్స్ట్ డే. నిజమా? ఐ లవ్ యూ బావా. I love you. మరదల్ లవర్ అయితే ఎలా ఉంటుందో చూశారు.